లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. చందమామ సంచిక 1967 ఫిబ్రవరి సంచిక నుంచి బేతాళ కథ దేవీ పూజ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ నీవు పడే పాటలు చూస్తుంటే వెనకటికి హంసపాదుడనే రాజు మల్లెపూల కోసం పడిన శ్రమ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెప్తాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కుంజరావతి అనే నగరంలో హంసపాదుడనే రాజు ఉండేవాడు. ఆయనకు భద్రపాలుడనే కుమారుడుండేవాడు. యుక్త వయస్సు రాగానే భద్రపాలుడికి కుముదద్వీప రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళి అయ్యాక భద్రపాలుడు 3 మాసాల పాటు అత్తవారింట మనుగుడుపులు కుడిచి సముద్రం మీద భార్యతో సహా స్వదేశానికి బయలుదేరాడు. అతని నౌక ఫలానా రోజున బయలుదేరుతున్నదని హంసపాదుడికి ముందుగానే వార్త వచ్చింది. భద్రపాలుడు వచ్చే నౌక సముద్ర మధ్యలో ఉండగా భయంకరమైన తుఫాను చెలరేగింది. సముద్రం మీదుగా కుంజరావతి నగరాన్ని తాకిన ప్రళయమారుతానికి నగరంలోని మహావృక్షాలు పడిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి, కొన్ని ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. సముద్రజలం కొద్ది గడియల పాటు నగరంలో కూడా ప్రవేశించింది. తీరానికి సమీపంలో ఉండే పల్లెకారుల పడవలు, వర్తకుల పడవలు అనేకం మునిగిపోయాయి. ఈ తుఫాను చూసి వార్తలు విని తన కొడుకు కోడలు సముద్ర మధ్యలో ఏమైపోయారోనని హంసపాదుడు చాలా భయపడిపోయాడు. తల్లి, నా కొడుకును కోడలిని క్షేమంగా ఇల్లు చేర్చావంటే వాళ్ళు చేరినాడే నీకు 1000 సువర్ణాల విలువగల మల్లెపూలతో పూజ చేస్తాను అని రాజు తన కులదేవత అయిన మహాదేవికి మొక్కుకున్నాడు. 2 రోజులు విజృంభించిన తుఫాను 3వ నాటికి నిలిచిపోయింది. 4వ నాడు ఆ రాజుకు శుభవార్త అందింది. ఆయన కొడుకు కోడలు ఎక్కిన వాడ తుఫాను వాత పడలేదు. వాడ సరంగు చాలా సమర్థుడు. తుఫాను రాబోతున్న లక్షణాలు ముందుగానే గ్రహించి వాడను ఒక చిన్న లంకకు చేర్చాడు. తుఫాను నిలిచిపోగానే వాడ తిరిగి బయలుదేరింది. ఈ శుభవార్త అందిన కొద్ది గంటలకే భద్రపాలుడు భార్యతో సహా ఇల్లు చేరాడు. దేవి నా మొరాలకించింది. ఇవాళే నేను ఆ తల్లికి 1000 సువర్ణాలు విలువగల మల్లెపూలతో పూజ చేస్తాను అనే రాజు మల్లెపూలు దొరికిన చోటనల్లా పట్టుకురమ్మని తన భటులను పంపి తాను మహాదేవి ఆలయంలో కూర్చున్నాడు. మధ్యాహ్నమనగా మల్లెపూల కోసం బయలుదేరి వెళ్ళిన భటులు సాయంకాలానికి కానీ తిరిగి రాలేదు. ఆ రావటం కూడా వట్టి చేతులతో వచ్చారు. ఎక్కడా ఒక్క పువ్వు దొరకలేదు. మల్లె పువ్వే కాదు, ఏ పువ్వు లేదు. తుఫాను పూల తోటలన్నింటినీ ధ్వంసం చేసింది. ఈ సమాచారం అంతా విన్న మంత్రికి ఏం చెయ్యాలో తోచలేదు. ఆయన ఆలయంలో ఉన్న రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మహాదేవి పూజ మరొక రోజు పెట్టుకోండి. ఇవాళ ఎక్కడా ఒక పువ్వైనా దొరకదు. మన మనుషులు తోటలన్నీ తిరిగి పడిపోయిన పూల మొక్కలను స్వయంగా చూసి వచ్చారు అన్నాడు. అబ్బాయి తిరిగి వచ్చినాడే దేవికి మల్లెపూలతో పూజ చేస్తానని మొక్కుకున్నాను. పూలు దొరికిందాకా ఇక్కడ నుంచి కదలను అన్నాడు రాజు. పూలమ్మేవాళ్ళు ఆ సమయానికి దేవాలయం దగ్గరికే వస్తారు. ఆలయం గోడ పక్కగా
వరుసలో కూర్చుంటారు. దారి తప్పి ఎవరైనా వస్తారేమో చూద్దామని మంత్రి ఆలయం బయటికి వచ్చాడు. గోడ వెంబడి ఎవరూ లేరు. పూలు లేని మాట నిజమేనని మంత్రి అనుకుంటూ ఉండంగా ఒక ఆడమనిషి చిన్న బుట్టతో వచ్చి దేవాలయ ద్వార సమీపంలో కూర్చున్నది. మంత్రి ఆశగా ఆమెను సమీపించి, అమ్మి, మల్లెపూలు కావాలి, ఉన్నాయా అని అడిగాడు. ఇవి ఉన్నాయి బాపు అంటూ ఆ మనిషి బుట్టలో ఉన్న 2 గుప్పిళ్ళ పూలు చూపింది. ఇంతేనా? ఇవి చాలవే, మాకు 1000 సువర్ణాల పూలు కావాలి అన్నాడు మంత్రి. 1000 సువర్ణాలైనా 1,00,000 సువర్ణాలైనా నా దగ్గర అమ్మకానికి ఉన్న పువ్వులివే, ఇష్టమైతే కొనండి అన్నదా మనిషి. మంత్రి ఆలయంలోకి వెళ్ళి రాజుతో ఆ పూల మనిషి అన్నమాట చెప్పాడు. రాజు తలలో ఒక భావం మెరుపులాగా మెరిసింది. మంత్రి, దేవి అనుగ్రహించింది, ఆ మనిషి ఇచ్చే పూలని 1000 సువర్ణాలిచ్చి కొనేయి అన్నాడు. మంత్రి 1000 సువర్ణాలిచ్చి పూలు కొని రాజు వద్దకు తిరిగి వచ్చాడు. పూజారి వచ్చి రాజుగారి పేర మల్లెపూలతో మహాదేవిని పూజ చేయబోతూ ఉండంగా పూలమ్మిన మనిషి కూడా ఆలయంలోకి వచ్చి మరి 2 గుప్పిళ్ళు మల్లెపూలు పూజారికిచ్చి, ఇవి కూడా అమ్మవారికి పూజ చెయ్యి అన్నది. ఇది చూసిన మంత్రికి పట్టరాని కోపం వచ్చింది. దుర్మార్గురాలా, నా దగ్గర 1000 సువర్ణాలు తీసుకుని 2 గుప్పిళ్ళ పూలిచ్చినా నేను ఒప్పుకున్నాను, కానీ ఇంకో 2 గుప్పిళ్ళు నీ దగ్గర దాచుకుని వాటిని కూడా ఎందుకు ఇచ్చావు కావు? నీ వంటి పాపాత్మురాలిని ఏం చేసినా పాపం లేదు అన్నాడు. అమ్మకానికి నా దగ్గర 2 గుప్పిళ్ళే ఉన్నాయని మొదటే చెప్పాను. వాటికి 1000 సువర్ణాలు ఇవ్వని నేను తమని అడిగానా? తమరే ఇచ్చారు. నా దగ్గర మిగిలి ఉన్న 2 గుప్పిళ్ళు అమ్మేవి కావు, అవి దేవికి నేను పూజ చేసేవి. నా దగ్గర 2 తట్టల పూలున్నా ఒక తట్టే అమ్ముతాను, 2వ తట్ట దేవి పూజకే. నా దగ్గర 2 పూలుంటే తమరికి ఒక్కటే అమ్మి ఉండేదాన్ని, ఇందులో మోసం ఏమీ లేదు అన్నది పూల మనిషి. ఆ మాట నిజమే. ఆమె భర్తకు పూలతోట ఉండేది. అందులో ఎన్ని పూలు కోసినా సగం మాత్రమే అమ్మి మిగతా సగం దేవికి పూజ చేసేది. పూలన్నీ అమ్మి డబ్బులు ఇంటికి పట్టుకురాక తమ ఇల్లు గొల్ల చేస్తున్నదని ఆమెను భర్త, అత్తగారు ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు. అప్పుడు ఆమె తన తాత వద్దకు వెళ్ళి తాత వాళ్ళ దొడ్డి నిండా పూల మొక్కలు నాటి వాటి పూలలో సగం అమ్మి సగం దేవికి పూజ చేసి తన సంపాదనతో తన పొట్ట పోషించుకుంటూ తాతను కూడా పోషిస్తున్నది. ఆమె రోజు పూలు తెచ్చి దేవికి పూజ చేయిస్తుందని తెలిసి కూడా పూజారి ఆమె మాటలకు ఆగ్రహించి, ఒళ్ళు తెలియకుండా మాట్లాడకు, వీరెవరనుకున్నావు? మహారాజు గారు, వారి దగ్గర 1000 సువర్ణాలు పుచ్చుకుని దగ్గరున్న పూలలో సగం దాచుకుంటావా? నీ వంటి పాపిష్టి దాని పూజ దేవి అంగీకరిస్తుందా అంటూ పూల మనిషి ఇచ్చిన మల్లెపూలను రాజుగారి పూలతో కలిపేశాడు. వెంటనే రాజుగారి మల్లెపూలు కమిలి ఎర్రగా అయిపోయాయి. అది చూసి రాజుకు మతిపోయింది. పూజారి, ఆ మనిషి పువ్వులు ఆ మనిషికే ఇచ్చేయి, మహాదేవికి నేనొకటి, ఆ మనిషి ఒకటేనా అన్నాడాయన. అర్చకుడు వణుకుతున్న చేతులతో వాడని పూలన్నీ వేరే తీశాడు. అప్పుడు వాడిన పూలన్నీ తిరిగి తెల్లగా అయ్యాయి. పూజారికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన రాజుగారి తరపున పూల మనిషి తరపున వేరువేరుగా పూజలు జరిపి ఇద్దరిని పంపేశాడు. ఆ తరువాత
ఆ పూల మనిషి జీవితం కూడా చక్కబడింది. తన భార్య దగ్గర 1000 సువర్ణాలున్నాయని తెలియగానే భర్త వచ్చి తీసుకుపోయాడు. మహాదేవికి ఆ మనిషి పట్ల ప్రత్యేక ఆదరం ఉన్నదని పొక్కిపోవడం చేత ఆమెనందరూ భక్తితో చూస్తూ వచ్చారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఎవరి భక్తి గొప్పది, రాజుదా పూల మనిషిదా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు నిస్సందేహంగా పూల మనిషి భక్తే గొప్పది. ఆ రాజు 2 గుప్పిళ్ల పూల కోసం 1000 సువర్ణాలు ఖర్చు చేసి తన మొక్కు చెల్లించుకున్న మాట నిజమే. ఆయన దేవికి మొక్కు చెల్లించిందాకా గుడిలోనే ఉండిపోతాననడం కూడా గొప్ప సంగతే. కానీ అందులో రాజుకు గల నిజాయితీ హెచ్చుగా కనపడుతుంది. తన కొడుకు కోడలు క్షేమంగా తిరిగి రావాలన్న స్వార్థంతో అపూర్వమైన పూజ చేస్తానని రాజు దేవికి మొక్కుకున్నాడు. అలాంటి మొక్కులు ఆయన జీవితంలో 1-2 సార్ల కన్నా ఎక్కువ మొక్కుకునే అవసరం రాలేదు. అదీ కాక రాజుకు 1000 సువర్ణాలు ఒక పెద్ద మొత్తం కాదు. కానీ పూల మనిషి దారి వేరు. రాగి డబ్బు కూడా ఆమెకు పెద్ద మొత్తమే. అయినా ఆమె రోజు దేవికి తన పూలలో సగం పూజ చేసి తన సంపాదనలో సగం దారపూస్తున్నది. ఆమె ఏ మొక్కులో మొక్కుకోలేదు. దేవి నుంచి ఏ మంచి కోరలేదు. భర్త వదిలేయడం కన్నా ఆడదానికి పెద్ద కష్టం ఉండదు. అలాంటి కష్టం వచ్చినా ఆమె దేవికి పూజ మానలేదు. అందుచేత పూల మనిషి భక్తితో రాజుభక్తిని ఏ విధంగానూ పోల్చటానికి లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనమేంటికి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.